నమస్తే. బ్రహ్మ ముహూర్తంలో లేస్తే చాలా మంచిది అని అందరికీ తెలుసు. ఈ టైంలో మనం ఏమేమి చెయ్యొచ్చు, ఏమేమి చెయ్యకూడదు అనే విషయాలని కూడా కొంచెం డీటెయిల్గా చూద్దాం ఈ వీడియోలో మనం. అంటే నైట్ మొత్తం మనం యూట్యూబ్లోని, నెట్ఫ్లిక్స్లో ఇలా కూర్చొని వాట్సాప్లో చూసుకుంటూ ఉంటాం కదా. అందువల్ల మార్నింగ్ వీ కెనాట్ గెటప్. ఎందుకంటే రాత్రి 1 గంట వరకు మనం మేల్కొనే ఉంటాం. ఇంకా బ్రహ్మ ముహూర్తంలో ఎక్కడ లేస్తాం మనం? బ్రహ్మ ముహూర్తంలో లేస్తే మన మనసులోని, మన శరీరంలోని, మనం ఎకనామికల్గా కూడా చాలా మార్పులు మనం చూడడానికి అవుతుంది. నేను 10 గంటలకే లేవడం చాలా కష్టం, 8 గంటలకి 10 గంటలకి లేస్తాను, నన్ను పోయి ఎర్లీ మార్నింగ్ లేవమంటున్నారే అని ఆలోచిస్తున్నారా? ఒక్కసారి మనం ఒక 48 డేస్ కంటిన్యూగా బ్రహ్మముహూర్తం టైంలో లేవడం అలవాటు చేసుకుంటే ఆ ఒక బెనిఫిట్స్ మనం చూడగలిగామంటే అదే మనకి అలవాటైపోతుంది. 48 డేస్ అయితే మాత్రం కొంచెం కష్టం ఉంటుంది. బ్రహ్మముహూర్తం గురించి చూసే ముందు ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ప్రపంచంలోనే అందమైన సృష్టి నువ్వేరా అని మనం అద్దంలో చూసి మనల్ని మనమే చూసి మురిసిపోతూ ఉంటాం కదా. ఈ అద్దం ఏ కలర్లో ఉంటుందో మీకు తెలుసా? తెలిస్తే మీరు నాకు కమెంట్లో తెలియచేయండి. దీని ఆన్సర్ నేను లాస్ట్లో మీకు చెప్తాను. ఈ బ్రహ్మ ముహూర్తం అనేది ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ ఒక రోజుకి 6 గంటల నుంచి 8 గంటల వరకు నిద్రపోవాలి అని ఇప్పుడు సైన్స్ చెప్తోంది. కానీ మన పూర్వీకులు ఏం చేశారు? సూర్యుడు అస్తమించేటప్పుడు లోపలే తినేశారు, అస్తమించినాక నిద్రపోయారు. కాబట్టి వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది, ఆ బ్రహ్మ ముహూర్తంలో లేవడం అనేది వాళ్ళకి అలవాటైపోయింది. అది న్యాచురల్గానే వాళ్ళ బ్లడ్లో వచ్చేసింది. బ్రహ్మ ముహూర్తం అంటే ది క్రియేటర్స్ హవర్ అని వేదాల్లో చెప్పబడింది అనమాట. అంటే బ్రహ్మనే ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు అని చెప్పబడుతుంది మన హిందూ వేదాల్లో కానీ, హిందూయిజంలో కానీ. ఈ టైము బ్రహ్ముడికి అయిన టైం అనమాట. ఈ టైంలో ఏది అడిగినా బ్రహ్ముడు ఇస్తాడు అన్న ఒక నమ్మకం ఉంటుంది అనమాట, క్రియేటర్ కాబట్టి. అది ఒక నమ్మకం అందరికీ ఉంటుంది. హిందూ మత పీపుల్ ఏం చేస్తారు, దీన్ని అలా ఫిక్స్ చేసుకున్నారనమాట. ఈ టైంలో లేచి మనం ఏం అడిగినా మనకు దొరుకుతుంది అన్నది. ఈ టైంలో లేచి ప్రేయరు, ధ్యానం అన్నీ చేస్తారు. ఇంకా పని కూడా, వర్క్ స్టార్ట్ అయిపోతుంది వీళ్ళకి. ఇది ఇలా అలవాటు అయిపోయింది పూర్వం నుంచి. సో ఒక రోజుకి 30 ముహూర్తాలు ఉన్నాయట. ఇందులో లాస్ట్ ముహూర్తమే బ్రహ్మ ముహూర్తం. ఆ నైట్ ఒక లాస్ట్ ముహూర్తం బ్రహ్మ ముహూర్తం అంటారనమాట. ఈ టైంలో బ్రహ్మ తన భక్తులందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారు అన్నది హిందూ ధర్మ నమ్మకం అన్నమాట. ఒక్కొక్క ముహూర్తానికి కూడా 48 మినిట్స్ మాత్రమే ఉంటుంది ఒక్కొక్క ముహూర్తం అనేది. సన్ రైజ్కి సరిగ్గా 1 గంట 36 నిమిషాలకు ముందే బ్రహ్మ ముహూర్తంకైనా టైం స్టార్ట్ అవుతుంది. అంటే సూర్య ఉదయం 48 మినిట్స్ ముందే కంప్లీట్ అయిపోతుంది మళ్ళీ. అంటే కాలానికి తగ్గినట్టుగా ఇప్పుడు సన్ రైజ్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మారుతూనే ఉంటుంది అనమాట. ఇప్పుడు సన్ రైజు 6కి అనుకోండి, అప్పుడు 4:24 కల్లా బ్రహ్మ ముహూర్తం స్టార్ట్ అవుతుంది. అదే 7 o'clock అనుకోండి, 5:24కి స్టార్ట్ అవుతుంది అనమాట. అలా సో సన్ రైజ్ని బట్టి ఉంటుందన్నమాట ఈ బ్రహ్మ ముహూర్తం అనేది. ఈ బ్రహ్మ ముహూర్తం అనేది ఓన్లీ ఫర్ ద హిందూస్ అంటే డెఫినెట్గా కాదు. సిక్కిజంలో ఉంది, బుద్ధిజంలో ఉంది, ఇలా అన్ని రిలీజియన్లో కూడా ఇది బ్రహ్మ ముహూర్తం అనేది నమ్మబడుతుంది అనమాట. 6 వాళ్ళు దీన్ని అమృత వేళ అంటారు. ఒక రోజుకి 8 పార్ట్స్ ఉంది. ఒక్కొక్క పార్ట్ కూడా 3 అవర్స్లో ఉంటుంది. అంటే 3 into 8 24 hours. దీనిలో లాస్ట్ పార్ట్ 3 to 6. అదే ఆ టైంలో ఎక్కువ శక్తి నిండిన టైం అని చెప్తారనమాట. బుద్ధిస్ట్ వాళ్ళు కూడా 3 to 4కి లేచి ప్రేయర్ చేస్తారు. ఇస్లామిక్ వాళ్ళు కూడా ఈ టైంలో ప్రేయర్ చేస్తారు. వాళ్ళు అన్ని రిలీజియన్ వాళ్ళు కూడా ఈ టైంలో లేచి ప్రేయర్ చేయడం అనేది అలవాటు ఉంది, అందరికీ ఉంది. ఇది బ్రహ్మ ముహూర్తంలో లేచేటప్పుడు చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది మనకి చాలా నేచరే మనకి చాలా అందంగా ఉంటుంది. మంచి గాలి, అటు ఎక్కువ వెలుతురు లేకుండా, అటు ఎక్కువ చీకటి లేకుండా చాలా ఒక రమ్యంగా ఉంటుందన్నమాట. ఈ బ్రహ్మ ముహూర్తంలో లేచి చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ బ్రహ్మ ముహూర్తంలో లేచి సక్సెస్ అయిన ఒక రియల్ స్టోరీ ఉంది. డాక్టర్ పిల్లై అని తమిళ్ సిద్ధాంతంలో చాలా సక్సెస్ అయిన ఒక పర్సన్ అనమాట. ఆయన స్టూడెంట్కి ఒక డబ్బులు అవసరమైంది. ఒక $100,000 అవసరమైంది అనమాట.
ఆయన డాక్టర్ పిల్లయ్య అనే ఆయన వాళ్ళ స్టూడెంట్కి చెప్పినది ఏంటంటే, నువ్వు 4 o'clock కల్లా లేచి, ఆయన అప్పట్లో మంత్రాలు అవి నేర్పించారు అతనికి. మంత్రాలు అవి నేర్పించి ఆ మంత్రాలని చెప్పు, 4 o'clock లేచి కూర్చొని 2 hours చేయి నువ్వు 6 దాకా అని చెప్పారనమాట. అది అతనికి పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా ఆయన చెప్పారు కదా అన్న దృష్టి ఆయన లేచి 4 to 6 మంత్రాలు చెప్తూ ప్రేయర్ చేసేవాళ్ళు అనమాట. అది ఆయనకి మేనిఫెస్ట్ అయిపోయింది. అది ఇంకా ఆయనకి నమ్మకం ఉంటే ఇంకా తొందరగా డాక్టర్ పిల్లయ్య చెప్పేవారు. బ్రహ్మముహూర్తం ఆ టైంలో చాలా సింపుల్గా ఏదైనా మేనిఫెస్ట్ అయిపోతుంది. ఈ టైంలో వెన్, వై, వాట్, హూ అనే క్వశ్చన్స్కి ఏది కూడా అవసరం లేదు. అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి అన్నమాట. అన్నీ న్యాచురల్గా జరిగిపోతాయి అన్నమాట మన నమ్మకంతో లేచి ప్రే చేసినప్పుడు మాత్రం. సో బ్రహ్మముహూర్తం టైంలో ఎందుకు లేస్తే మంచిది అంటే, ఇది లా ఆఫ్ మైక్రోకాసం అండ్ ద మ్యాక్రోకాసం అని ఉందన్నమాట. సో లా ఆఫ్ మైక్రోకాసం అంటే మన బాడీలో ఉన్న పంచతత్వాలు బయట ఉన్న మ్యాక్రోకాసంలోని పంచతత్వాలు రెండు ఒకదానొకటితో కలిసే టైం అన్నమాట. అది మ్యాక్రోకాసం, ప్రపంచ శక్తి బాగా ఉంటుంది ఆ టైంలో. మన బాడీలోని ఈ మైక్రోకాసం మ్యాక్రోకాసంతో మిక్స్ అయ్యే టైం అన్నమాట అది. అందువల్ల ఇది చాలా మంచి టైం అంటారు. ఆయుర్వేదాలో కొన్ని పాయింట్స్ ఏంటంటే, 5 elements 3 దోషాస్ ఉంటాయి. ఇవి కలిపి మనకి ఈ ప్రపంచాన్ని ఉత్పత్తి చేసినాయి అంటారు. ఈ పంచతత్వాలు అంటే ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్, వుడ్ అంటాం. ఇవి అన్నీ కలిపి 3 దోషాలని ఉత్పత్తి చేసాయి అంటారు. వాతం, పిత్త, కఫ దోషాలు. వాతం అనేది ఏంటంటే గాలి ప్లస్ ఆకాశాన్ని, పిత్త దోష ఏంటంటే నిప్పు ప్లస్ నీరుని, కఫ దోష ఏంటంటే ఎర్త్ ప్లస్ వాటర్ని. ఈ 3 దోషాలు ఎక్కువ ఏది తక్కువ ఏది, ఇది వచ్చి కాలం ఎటువంటి కాలం ఉందో దాన్ని బట్టి ఎక్కువ తక్కువలు అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. మార్నింగ్ సన్రైజ్ టు 10 AM వరకు కఫదోషం ఉంటుంది. 10 to 2 వరకు పిత్త దోషం ఉంటుంది. 2 to 6 వరకు వాత దోషం ఉంటుంది. మళ్ళీ నైట్ 6 to 10 వచ్చి సేమ్ ఇలాగే కఫం, మళ్ళీ పిత్త, మళ్ళీ వాత. అంటే 2 to 6 మార్నింగ్ వరకు ఏంటంటే వాత దోషం ఉంటుందన్నమాట మార్నింగ్. సో మళ్ళీ అదే రొటీన్ అవుతూ ఉంటుంది అన్నమాట మనకి. బ్రహ్మముహూర్తంలో 2 to 6 లోపల ఉండేందువల్ల ఈ వాత దోషం టైంలో వస్తుంది ఇది. ఈ వాతం అనేది ఏమిటంటే మూమెంట్. మన బాడీలో కూడా చూడండి, గ్యాస్ అనేది వాతం మూమెంట్ ఉంటుంది. ఈ టైంలో చాలా ఎక్కువ మార్పులు మన శరీరంలో జరుగుతాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా క్లియర్ అవుతుంది, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. వాత దోషం కింగ్ ఆఫ్ ఆల్ దోషాస్ అంటారు. ఈ వాత దోష టైంలో మనకి గాలిలో కొంచెం కూడా ఏమీ ఇది లేకుండా ప్యూర్ గాలి ఉంటుంది మనకి. ఈ టైంలో లేచి మనం ప్రాణాయామ చేసినప్పుడు ప్యూర్ గాలి మన లోపలికి వెళ్తుంది. అందుకే ఆ టైంలో ప్రాణాయామ చేయమంటారు. అండ్ వన్స్ లేచిన తర్వాత మళ్ళీ పడుకోవద్దు. డెఫినెట్గా డోంట్ స్లీప్ అగెయిన్. సైంటిఫిక్ విషయాలు ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్లానెట్స్ కూడా సూర్యుడిని చుట్టి వస్తూ ఉంటుంది కదా. అన్ని ప్లానెట్స్ నైట్ అండ్ డే ఒక సైకిల్ ఉంటుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారు, కాలం అనేది ఒక మాయ అని చెప్పారనమాట. మనం ఆ కాలాన్ని సెకండ్స్, మినిట్స్, అవర్స్, డేస్, వీక్స్, మంత్స్, ఇయర్స్ అని మనం దాన్ని ఒక క్లాసిఫికేషన్ చేసుకున్నాం. బ్రహ్మముహూర్తం టైంలో మనం తీసుకునే ఈ గాలి అనేది అన్ని ప్రాణికి, అన్ని ప్రపంచంలోని అన్ని సృష్టికి కూడా మంచి ఒక చేంజెస్ తీసుకొస్తుందని సైంటిఫిక్గా ప్రూవ్ అయి ఉంటుంది అనమాట. బర్డ్స్ కూడా చూడండి, సన్సెట్ తర్వాత నిద్రపోవడానికి వెళ్ళిపోతాయి, ఒక్క బర్డ్స్ కనపడవు. కానీ బ్రహ్మముహూర్తం టైంలోనే అవి కీచ్ అని ఆ సౌండ్స్, బర్డ్స్ అరిచే ఆ సౌండ్స్ చాలా ఒక ఆనందాన్ని ఇస్తాయన్నమాట మనకి. మనం వింటే అది బాగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, రోడ్డు పక్కన పడుకొని నిద్రపోయే వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటారు. ఎందుకనంటే ఆకాశమే వాళ్ళకి ఒక ఇల్లు కదా. సో ఆ ఇంటి లోపల వాళ్ళు అలా పడుకొని నిద్రపోతున్నారు. న్యాచురల్ గాలిని బ్రహ్మముహూర్తంలో వాళ్ళు కంప్లీట్గా శ్వాసించేందువల్ల వాళ్ళకి మంచి హెల్త్ ఉంటుంది అని సైన్స్ చెప్తుంది. మన శరీరంలో ఎంత మార్పులు వస్తాయని చూస్తే, ప్లాస్మా కార్టిజోల్ హార్మోన్ అనేది మన లైఫ్ ప్రొటెక్టింగ్ హార్మోన్ అన్నమాట. ఇది స్ట్రెస్, ట్రామా నుంచి మనల్ని కాపాడుతుంది. ఈ హార్మోన్ ఉత్పత్తికి ఏసీటీహెచ్ అనే అడ్రినోకార్టికోట్రాఫిక్ హార్మోన్ అంటారు. ఇది ఉత్పత్తి అవ్వాలి. ఈ ఏసీటీహెచ్ అనేది దీనివల్లనే ప్లాస్మా కార్టిజోల్ సెక్రేట్ అవుతుంది అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్లోనే ఎక్కువ ఉంటుంది. ఈవినింగ్ టైం పోగా తక్కువగా సెక్రేట్ అవుతుంది అని సైన్స్ చెప్తుంది. అందుకే మార్నింగ్ మనం చాలా బాగా ఇంట్రెస్ట్గా పని చేస్తాం. సాయంత్రం అయ్యేసరికి మనకి డల్ కొట్టేస్తుంది కదా. మనకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవ్వాలి అనుకుంటే
దీన్ని మనం బల్క్గా దొరికే బ్రహ్మ ముహూర్తం టైంని మనం యూస్ చేసుకోవాలి. మెలటోనిన్ హార్మోన్ కూడా మైండ్ అండ్ బాడీని బ్యాలెన్స్ చేయడానికి అవుతుందన్నమాట. ఈ మెలటోనిన్ కూడా బ్రహ్మ ముహూర్తంలోనే ఎక్కువగా సెక్రీట్ అయ్యేట్టుగా సైన్స్ చెప్తుంది అనమాట. ఈ టైంలో మనం పీల్చుకునే గాలి హెచ్బి అంటే హిమోగ్లోబిన్ అండ్ పిహెచ్ లెవెల్ని మనకి ఇంక్రీజ్ చేస్తుందట. ఇవన్నీ సైన్స్ చెప్తున్న విషయాలు. ఈ బ్రహ్మ ముహూర్తం టైంలో మన చదువుకునేది ఏదైనా మనకి మైండ్లో కామ్గా ఉంటుంది కాబట్టి ఏసీటీహెచ్ హార్మోన్ వల్ల సెక్రీట్ అవుతుంది కాబట్టి మనకి దీనికి మెమరీ పవర్ బాగుంటుంది. ఏం చదివినా దీన్ని మనకి గ్రాస్ప్ చేసుకునే అవకాశం బాగుంటుంది అన్నమాట. సక్సెస్ అనేది కూడా మనకి ఏం కావాలన్నా కానీ ఈ బ్రహ్మ ముహూర్తం టైంలో మనకి అడగడానికి కరెక్ట్ అయిన ఒక టైం అనమాట. మనం బలం ఎంతనో దాన్ని ఎక్కువ చేస్తుంది. మనం బలహీనం ఏముంటుందో దాన్ని కూడా బలంగా మార్చే ఒక దారి దీనివల్ల దొరుకుతుంది మనకి. సక్సెస్ అనే పాత్రలో మనం వెళ్ళడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూస్తే యాపిల్ కంపెనీ CEO అండ్ డిస్నీ CEO అండ్ రజనీకాంత్, పివి సింధు, యాక్ట్రెస్ దీపికా పడుకొని వీళ్ళందరూ కూడా బ్రహ్మముహూర్తంలో లేచి అలవాటయ్యి సక్సెస్ అయిన వాళ్ళు అని చెప్తున్నారనమాట. మన ఇంట్లో కూడా మనం చూడండి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం. మన అమ్మకో ఎవరికైనా చెప్పి పడుకున్నాం అనుకుంటే ఒక గ్లాస్ నీళ్లు తీసుకొచ్చి మొహంలో జల్లేస్తారు. అంటే నీళ్ళ ఎనర్జీ బాడీ మీద పడిందన్నా కూడా మనం వెంటనే మనకి మెలకు వస్తుంది. ఒక 48 డేస్కి ఇలా ఎవరి హెల్ప్ అన్నా తీసుకొని డెఫినెట్గా బ్రహ్మముహూర్తం టైంలో కంటిన్యూగా లేవగలిగామనుకోండి, తర్వాత మనకి ఆటోమేటిక్గా ఇది అలవాటు అయిపోతుంది. బ్రహ్మముహూర్తం టైంలో ఏమి చేయకూడదు, ఆ టైంలో తినొద్దు, టఫ్ వర్క్ ఏం చేయొద్దు. అంటే ఒక బీరో తోయడం, ఒక మంచం తోయడం, ఇలాంటివన్నీ టఫ్ వర్క్ ఏమీ చేయొద్దు. అనవసరమైన మాటలు అస్సలు మాట్లాడొద్దు. సో ఇది మనం చేయకూడని విషయాలు. ఇప్పుడు ఫస్ట్లో నేను అడిగాను కదా మిర్రర్ ఒక కలర్ ఏంటి అని. ఇది టిచ్చి గ్రీన్, మంచి గ్రీన్ లేకుండా ఒకలాంటి ఒక టైట్ అయిన ఒక గ్రీన్ అనమాట. ఆ గ్రీన్లో ఉంటుంది మిర్రర్ అనేది. మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు, మీ కమెంట్లో చూసి నేను తెలుసుకుంటాను. సో లైఫ్ సైన్స్ ఏం చెప్తుంది అంటే కలర్స్ అన్నీ కూడా లైట్ని బట్టే ప్రతిఫలిస్తుంది అని చెప్తుంది అనమాట. ఒక వస్తువుకి కలర్ కావాలి అంటే అది లైట్కు ప్రతిఫలించాలి అది. సో ఇప్పుడు మన మిర్రర్లో సిలికా లేయర్ ఉంటుంది. ఆ సిలికా లేయర్ దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అంటే గ్రీన్ లైట్లోనే రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం చెయ్యవలసిన పని ఏమిటి? మనం ఈ టైంలో మెడిటేషన్, డీప్ బ్రీదింగ్ తీసుకునేటప్పుడు మంచి గాలి మన లోపలికి పోతుంది. మనకి చదివినా బుర్రకి ఎక్కదు అనేటప్పుడు ఆ టైంలో చదివినవన్నీ కూడా మనం మెమరీలో పెట్టుకోవచ్చు. ప్లాన్ యువర్ డే. ఆ టైంలో లేచినప్పటి నుంచి మనం ఆ రోజంతా ఏం ప్లాన్ చేయాలో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. అంటే నిన్నంతా ఏం జరిగింది అన్నదంతా మనం దానిలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అన్నది మనకి బాగా, మనం కొన్ని విషయాల్ని తప్పు చేసి రైట్ అనుకుంటాం కదా, వాటిని అన్నిటికి కూడా మనకి ఒక నాలెడ్జ్ దొరుకుతుంది. ఇంకా ఫైనల్గా మనం చేయవలసింది ఏంటంటే గ్రాటిట్యూడ్. నిన్న జరిగిన ప్రతి విషయానికి మనకు గ్రాటిట్యూడ్ అనమాట. బ్రహ్మ ముహూర్తంలో మనం చేసే ఏ విషయం చేస్తామో లేదో గ్రాటిట్యూడ్ అనేది నేచర్కి మనం చెప్పినప్పుడు మనకి జరిగిన అన్నిటికీ మనం ప్రాణంతో ఉన్నాయి దీనికి కూడా ప్రతిదానికి మనం గ్రాటిట్యూడ్ చెప్పినప్పుడు బ్రహ్మ ముహూర్తంలో ఆటోమేటిక్గా మనకి అన్నీ మంచి జరుగుతాయి అన్నది ఈ బ్రహ్మ ముహూర్తం యొక్క ప్లస్ పాయింట్స్ అనమాట. సో బ్రహ్మ ముహూర్తంలో లేస్తే చాలా మంచి విషయాలు జరుగుతాయి అన్నదానికి ఇంకా చాలా ఉన్నాయి. నాకు తెలిసినవి మీతో నేను షేర్ చేశాను. మీకు ఏదైనా తెలిసినా కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.